అమ్మా ఏందే నువ్వు అసలు అన్న ముందు నిన్న గట్ల మాట్లాడినావు? నేనేం మాట్లాడినే? నేనేం తప్పు మాట్లాడినే? ఉన్నదే అన్న. అట్లా కాదే అమ్మా, ఎందుకే నాకు ఇంత తొందర పెళ్లి చేద్దాం అనుకుంటాను? ఈడొచ్చిన వాళ్ళకు పెళ్లిళ్ళు చేయకుంటే ఏం చేస్తారా? నీ తోటోళ్ళందరికి పెళ్లిళ్ళు కాలేదా? ఎక్కడనే అమ్మా, నా ఫ్రెండ్ సరితకి పెళ్ళైందా, అది ఇంకా 2 సంవత్సరాలకు చేసుకుంటదంట. సరితకేందే? ఒక్కతే బిడ్డ కాబట్టి ఇంకా 2-3 సంవత్సరాలు చేసుకుంటది. ఇప్పుడు నీకు చేస్తే మళ్ళీ తర్వాత చెల్లెవు చేయొద్దా? అంటే ఇప్పుడు చెల్లెకి చేయాలని చెప్పేసి నాకు తొందర పెళ్లి చేసి పంపిస్తావా అని అమ్మా? మళ్ళీ గిట్లా అంటే ఎట్లా బిడ్డ? నువ్వే సంవత్సరానికి చేసుకుంటానంటే చెల్లెకి ఎప్పుడు చేయాలి, అన్నకి ఎప్పుడు చేయాలి? నీ పెళ్లి అయిన తర్వాతనే చెల్లెకున్న అన్నకు చేసేది. సరే అమ్మా, ఇప్పుడు ఇట్లా అన్నా ఓకే. నిన్న అన్నతోటి ఏమన్నావే? పనులు ఏం చేస్తలేరు, ఫోన్లు పట్టుకొని చూస్తానమని అన్నవా లేదా? చెప్పిన మాట వింటానులానే. నిన్నంటేనో చెల్లె మీద పెడతావు, చెల్లెనంటేనో నీ మీద పెడతది. మీరు చెప్పినట్టు వినకపోతే గట్టినే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం పంపించుడే ఇక. అరే మళ్ళీ నన్నే అంటవేందమ్మా? నువ్వు చెప్తే నేనేమీ లేదు. అయినా ఇదంతా చెల్లె చేయబట్టే, అది చక్కగా ఉంటే ఇదంతా ఎందుకు అవుతుంది? నువ్వు మీ చెల్లె ఏమన్నా చేసుకోవాలి బిడ్డ, దీపావళి వరకు మాత్రం నీ పెళ్లిళ్ళు చేసుడే.